హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 29 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షన్ బై షూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. హేయో గ్యాంగ్ లీడర్ ని వెతుక్కుంటూ మనం ఎక్కడికి వచ్చాము, కానీ అది కరెక్ట్ గా ఇప్పుడు అతను ఇక్కడ నుండి వెళ్లిపోయాడు. అతడు మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నాను. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామని షూ అడుగుతూ ఉంటే దానికి షన్ బై హేయో గ్యాంగ్ దగ్గర నుండి జోర్నియాన్ అంతా తీసుకుని బెయ్యువాన్ అనే ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతనే వాటినంతా సేల్స్ చేస్తూ ఉన్నాడు. మనం వాడిని పట్టుకున్నా చాలు, మనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను చెప్పిన ఎంక్వైరీ అంతా స్టార్ట్ చేసావని షన్ బై అడుగుతూ ఉంటే స్టార్ట్ చేశాను. ఆ బెయ్ని మన వాళ్ళు వెతుకుతున్నారని షూ అంటున్నాడు. మంచి పని చేశారని షన్ బై అంటున్నాడు. ఇప్పుడు షన్ బై ఇందాక ఒక పర్సన్ గురించి మాట్లాడాడు కదా బెయ్ అని, అతన్ని మీట్ అవ్వడానికి లోపలికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఎవర్రా వీడు, ఏదో బిజినెస్ గురించి మాట్లాడాలంటున్నాడు అనేసి షన్ బైని లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్లి చూస్తే ఏదో గూండాల్లాగా ఉన్నారు. లోపల ప్యాకాట ఆడుకుంటూ తాగుతూ కూర్చొనున్నారు. షన్ బై లోపలికి రాగానే ఒక అతను ముందుకు వచ్చి ఎవర్రా నువ్వు, నీకేం కావాలి అని అడుగుతూ ఉంటే నేను మీ గ్యాంగ్ లీడర్ బెయ్యువాన్ కోసం వచ్చాను, మీరే బెయ్యువాన్నా అని అడుగుతూ ఉంటే అవును నేనే బెయ్యువాన్ అని అంటూ ఉన్నాడు. షన్ బై అతని చుట్టూ తిరుగుతూ అతని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. షన్ బైకి ఫేస్ సరిగా కనిపించకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని చూసి అర్థం చేసుకోగలడు కదా. దూరంగా కూర్చొని ఉన్న అబ్బాయిని చూసి మీరే బెయ్, మీరు బెయ్ కాదు అనేసి షన్ బై అతని దగ్గరికి వెళ్లి నమస్తే బెయ్ అని అంటూ ఉన్నాడు. రండి రండి షన్ బై, మీరే కదా కొత్తగా వచ్చిన రూట్ ఆఫీసర్, ఎలా ఉన్నారు, ఒక గేమ్ ఆడుదామా అని అడుగుతూ ఉన్నాడు. మీరు చెప్పాక ఆడకుండా ఉంటానా అనేసి షన్ బై అతనితో గేమ్ ఆడుతున్నాడు. గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన వెంటనే బెయ్ అంటున్నాడు, షన్ బై నువ్వు లోపలికి ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నీ కథ ఫినిష్ అయిపోయింది, నువ్వు చనిపోబోతున్నావని అంటూ ఉంటే షన్ బై వెంటనే మీరు నన్ను చంపలేరు, మీరు నన్ను ఏమీ చేయలేరు, ఎందుకంటే నేను ఇక్కడికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా వచ్చాను, నన్ను చంపితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు, రాజుగారు మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టారు, ఆ హేయో ఉన్నాడు కదా అతను చెప్పే వర్క్స్ అంతా నువ్వే చేస్తూ ఉన్నావని నాకు బాగా తెలుసు, నేను చెప్పేది కరెక్టేనా అని షన్ బై అడుగుతూ ఉంటే అవును, కానీ అతను చెప్పిందంతా తోకాడిస్తూ చేయడానికి నేనేం అతను పెంచుతున్న కుక్కని కాదు, నేను జిత్తులు మారి నక్కని, ఒకసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను, ఆ హేయో గురించిన ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర నుండి లాక్కోవాలని ట్రై చేయకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని బెయ్ అంటూ ఉన్నాడు. షన్ బై వెంటనే నేనెందుకు అలా చేస్తాను, నేను నీ దగ్గర బిజినెస్ డీల్ గురించి మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను, దాని గురించి మాట్లాడుకుందామా అని షన్ బై అడుగుతూ ఉంటే ఇప్పుడేంటి నీకు 30% ప్రాఫిట్ కావాలా అనేసి బెయ్ అడుగుతూ ఉన్నాడు. ఏంటి 30%? నాకు 70% కావాలని షన్ బై అంటున్నాడు. అది విని అందరూ షాక్ అయిపోతున్నారు. ఇక్కడ షూ ఏమో బయట నిలబడుకుని మన బాస్ కి ఏమైందో ఏమో అర్థం కావడం లేదు అనేసి కంగారు పడుతూ ఉన్నాడు. ఇక్కడేమో వాళ్ళందరూ వెపన్స్ తీసుకొని షన్ బైని చంపేలాగా వెళ్తూ ఉన్నారు. ఏంట్రా మా లీడర్ దగ్గర నువ్వు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావు, నిన్ను ఇక్కడే చంపి పాతి పెట్టేయమంటావా అని అంటూ ఉన్నారు. ఓ మీరు ఇంత కోపడుతున్నారు అంటే డీలింగ్ కి మీరు నో అనే కదా మీనింగ్, సరే నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వనని షన్ బై అడుగుతూ ఉంటే నువ్వేంట్రా మాకు గిఫ్ట్ ఇచ్చేది, నేను ఇప్పుడు నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను, నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, ఇక్కడ నుండి పారిపో అని బెయ్ అంటున్నాడు. అది విని షన్ బై కూడా అక్కడ నుండి వచ్చేస్తున్నాడు. ఏమైంది, మీరు ఇంతసేపు బయటకు రాలేదని నేను టెన్షన్ పడిపోతూ ఉన్నానని షూ అంటూ ఉన్నాడు. లేదు, లోపల ఉన్న వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చని నేను అనుకోని లోపలికి వెళ్ళాను, కానీ ఆ బెయ్ చాలా స్ట్రాంగ్ అయిన పర్సన్, పైగా ఎవరి గురించి ఏమీ చెప్పడం లేదు, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని షన్ బై అంటూ ఉంటే నేను కూడా మీతో వచ్చుండాల్సింది, నాకెందుకో కొంచెం టెన్షన్ గా ఉంది అని షూ అంటున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాళ్ళు మనల్ని వాచ్ చేస్తూనే ఉన్నారు, 70% ప్రాఫిట్ కావాలి అని చెప్పి నేను అడిగాను, వెంటనే వాళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి వచ్చారు, జోర్నియాని సేల్ చేయడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, వాళ్ళు అందులో నుండి వచ్చే డబ్బుతోనే బ్రతుకుతున్నట్టు ఉన్నారు, అందువల్ల దాని నుండి అంత ఈజీగా బయటకు రాలేరు, నేను ఇప్పుడు 70% ప్రాఫిట్ నాకు కావాలని చెప్పి అడిగాను కదా, నేను ఒక గవర్నమెంట్ అఫీషియల్ని కాబట్టి నేను అడిగింది వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని షన్ బై అంటున్నాడు. అందరూ బెయ్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి 70% ప్రాఫిట్ కావాలంట, వాడు మనల్ని బాగా దోచుకుంటున్నాడు అని అంటూ ఉంటే బెయ్ వెంటనే మరి మనం చేసేదేంటి అని అంటూ ఉన్నాడు. బెయ్ బయటకు వస్తున్నాడు. అక్కడ షూ షన్ బై ఇద్దరు కూర్చొని ఉండడం చూసి వాళ్ళ ఇద్దరిని లోపలికి పిలుస్తున్నాడు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ బెయ్ వాళ్ళ అసిస్టెంట్ తో ఈ షన్ బై చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తున్నాడు, మనతో కలిసి బిజినెస్ చేయాలని అంటున్నాడు, కానీ తను మనకి ఎనిమీ లాగా అనిపిస్తున్నాడు. ఓ
అయితే మీరు అతనితో కలిసి బిజినెస్ చేయబోతున్నారా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే దానికి బై మనకి ఈ ప్రోడక్ట్ అంతా హేయో అనే ఇస్తున్నాడు, కానీ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. షెన్బై ప్లాన్ ని మనం చెడగొట్టాలి, లేదా మనం షెన్బైతో చేతులు కలిపి ఎక్కువ ప్రాఫిట్ ని ఎర్న్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలని బెయ్యి అంటున్నాడు. షెన్బైకి షూకి ఒక రూమ్ ఇచ్చినట్టు ఉన్నారు. ఆ రూమ్ అంతా ఒకటే దుమ్ముగా ఉంది. ఏంటి ఈ రూమ్ ఇంత వరస్ట్ గా ఉంది అని షూ అంటూ ఉన్నాడు. మనల్ని చంపకుండా ప్రాణాలతో వదిలిపెట్టడమే గ్రేట్, దాన్ని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వు అని షెన్బై అంటున్నాడు. అలానే మీరు కూడా యానా మేడం గురించి బాధపడకండి. యానా అక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు, బాగా యాక్టివ్ గా ఉన్నారంట. అక్కడ ఆపోజిట్ గా ఎవరో ఒక అమ్మాయి కొత్తగా షాప్ ఓపెన్ చేసిందంట. ఆ అమ్మాయితో పోటీ పడి మరి బిజినెస్ చేస్తున్నారంట అని షూ అంటూ ఉంటే ఆ షాప్ ఓనర్ అమ్మాయా అబ్బాయా మళ్ళీ ఇంకొకసారి చెప్పని షెన్బై అంటున్నాడు. మీరేం టెన్షన్ పడకండి బాస్, ఈ వైఫ్ కి ఎలాంటి ప్రాబ్లము లేదు, షాప్ ఓనర్ ఒక అమ్మాయినే అని షూ అంటున్నాడు. ఇక్కడేమో ఆ షాప్ ఓనర్ మెయిడ్ తో మాట్లాడుతూ ఉంది. మెయిడ్ కి ఏమీ అర్థం కావడం లేదు. నేను నిన్నొకటి అడుగుతాను, నువ్వు ఎలా అయినా యానా షాప్ ని క్లోజ్ చేయాలని చెప్పి ఈ షాప్ ని స్టార్ట్ చేశావు. 70% 80% ఇలా డిస్కౌంట్ ఇస్తూ ఉన్నావు. అసలు ఆ అమ్మాయికి నీకు మధ్య ప్రాబ్లం ఏంటి అని మెయిడ్ అడుగుతూ ఉంటే వెంటనే ఉషాంగ్ ఓ అదా, నేను ఇది వరకు ఒక పెద్ద హాస్పిటల్ ని రన్ చేస్తూ ఉండేదాన్ని. యానా అక్కడికి వచ్చి నా బిజినెస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసింది. అది మాత్రమే కాదు, యానాకి నా ఫేస్ కూడా గుర్తులేదు, నన్ను కంప్లీట్ గా మర్చిపోయింది. ఆ కోపంతోనే నేను ఎంత లాస్ అయినా పర్లేదు యానా షాప్ ని క్లోజ్ చేయాలి అనేసి అనుకుంటున్నానని ఉషాంగ్ అంటూ ఉంటే ఓ రీజన్ అదా, నేను నిన్ను అనవసరంగా అనుమానించినట్టు ఉన్నాను అని మెయిడ్ అనుకుంటూ ఉంది. ఇక్కడేమో యానా దొంగసాయి నిలబడుకొని ఉన్నారు. అప్పుడు అక్కడికి షూలు రూచాన్ని తీసుకుని వస్తూ ఉంది. రూచాన్ వెంటనే మీరు షాప్ చూసుకోవడానికి వర్కర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారంట కదా, అందుకే నేను కూడా వచ్చేసాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా యానా వాళ్ళ అమ్మ అక్కడికి వస్తున్నారు. ఆ పక్క షాప్ అమ్మాయి నిన్ను బాగా టార్చర్ పెడుతుంది, వాళ్ళని నేనేమైనా చేయనా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు అక్కడికి కొంతమంది లేడీస్ వచ్చి ఊషాంగ్ షాప్ లో క్రీమ్స్ యూజ్ చేసి మా ఫేస్ ఇలా అయిపోయింది, నీ క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు నా ఫేస్ ఎంత అందంగా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో అని అంటూ ఉన్నారు. మీరు ఏం క్రీమ్ యూజ్ చేశారో అని యానా వాటన్నిటిని తీసి చూస్తూ ఉంది. యానా వెంటనే ఊషాంగ్ వాళ్ళ షాప్ కి వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి చీప్ క్రీమ్స్ ని సేల్ చేస్తావు అని యానా అరుస్తూ ఉంది. లేదు లేదు, అది వాళ్ళు ఇంతకు ముందు నీ ప్రోడక్ట్స్ ని యూజ్ చేశారు కదా, దాని సైడ్ ఎఫెక్ట్స్ అది ఇప్పుడు బయటపడుతూ ఉంది. నా ప్రోడక్ట్స్ లో ఎలాంటి తప్పు లేదు, నా ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అనేసి ఊషాంగ్ అంటూ ఉంది. అది విని యానాకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. నేను ఇందాక నుండి చూస్తున్నాను, నన్ను ఇరిటేట్ చేసేలాగా మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం రా అనేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయిని అమ్మాయే కొట్టుకొని యానా నన్ను కొడుతుంది అని అరుస్తూ బయటకు వెళ్లి షూలుని చూసి మీరు ఒక గవర్నమెంట్ అఫీషియలే కదా, మీరే నాకు న్యాయం చేయండి అని అడుగుతూ ఉంటే షూలు వెంటనే తను నా వదిన, తనకి హెల్ప్ చేయకుండా నీకు నేను హెల్ప్ చేస్తానా అని అంటూ ఉంది. అప్పుడు యానా టీం కి అమ్మాయి టీం కి మధ్య గొడవలు జరుగుతూ ఉంది. అక్కడ గొడవలు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ బెయిలీకి తెలిసి బెయిలీ అక్కడికి వస్తున్నాడు. బెయిలీ దగ్గరికి ఊషాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా చూడండి సార్, వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు అని అంటూ ఉంటే బెయిలీ వెంటనే ఆ అమ్మాయిని పక్కకు తోసేసి యానాని కూడా క్రాస్ చేసుకుంటూ నేరుగా దొంగసాయి దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని అడుగుతున్నాడు. నాకేం కాలేదు, కానీ ఆ పక్క షాప్ అమ్మాయి ఓవర్ గా బిహేవ్ చేస్తుంది, ఆ అమ్మాయిని ఏమైనా చెయ్యండి అని దొంగసాయి అంటూ ఉంటే బెయిలీ వెంటనే ఏమ్మా మా వాళ్ళ దగ్గర గొడవ పడుతున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు కరెక్ట్ గా యానా మా అమ్మ కనిపించడం లేదేంటి అనేసి వాళ్ళ అమ్మని వెతుకుతూ ఉంది. వాళ్ళ అమ్మ ఏమో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. యానా వెంటనే వాళ్ళ అమ్మని లోపలికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంది. అంతలో వాళ్ళ అమ్మకి మెలకు వచ్చి పైకి లేస్తున్నారు. అమ్మా నేను నిన్ను ఒకసారి చెక్ చేస్తానని యానా అంటూ ఉంటే నువ్వు నన్నేం చెక్ చేయని అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, చాలా డేస్ తర్వాత ఫైట్ చేశాను కాబట్టి కొంచెం టయర్డ్ అయిపోయి కింద పడిపోయాను, నాకు ఇంకేం కాలేదు అని అమ్మ అంటూ ఉంది. అప్పుడు దొంగసాయి లోపలికి వచ్చి ఆంటీ వాటర్ తాగండి అని ఇస్తూ ఉంది. సరే ఓకే నాకు బాగానే ఉంది, మీరేం బాధపడకండి, కానీ ఆ పక్క షాప్ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతూ ఉంది. ఆ అమ్మాయి బాగా ఫైట్ కూడా చేస్తుంది, ఆ అమ్మాయి వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి, అర్థమవుతుందా అని అమ్మ అంటూ ఉంటే మీరేం బాధపడకండి అమ్మా, నాకేం కాదు అని యానా అంటూ ఉంది. కానీ యానా వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టు ఉంది. వాళ్ళు వెళ్లిపోయిన వెంటనే కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడేమో బీచింగ్ వచ్చి ఆ ఊషాంగ్ మీట్ అవుతున్నాడు. బయట ఎవరూ లేరు కదా అనేసి టైం బాగుంది, నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు,
అసలు నీకు బుద్ధుందా లేదా అనేసి ఆ యానాకి మనమే పాయిజన్ ఇచ్చాము. ఆ పాయిజన్ తాగిన వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఆ యానా మాత్రం ఇంకా బ్రతికే ఉంది. మనం దాని గురించి తెలుసుకోవాలి కదా. అసలు తను ఇంకా ఎలా ప్రాణాలతో ఉందో నువ్వే కనిపెట్టాలి. సరేనా అనేసి బీచింగ్ ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి వెంటనే సరే ఓకే నేను కనిపెడతాను అని అంటూ ఉంది. ఇక్కడేమో యానాకి ఊషాంగ్ మీద కొంచెం అనుమానంగా ఉంది అనేసి నైట్ టైం ఊషాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బెడ్ మీద చూస్తూ ఉంటే అక్కడ పిల్లో మాత్రమే ఉంది. అంతలో ఊషాంగ్ యానాని చంపడానికి వెళ్లి ఏమ్మా మీకు నేను పాయిజన్ ఇచ్చింది సరిపోలేదా, మళ్ళీ పాయిజన్ కావాలని అడుగుతూ ఉంటే అయితే కొన్ని సంవత్సరాల ముందు నాకు పాయిజన్ ఇచ్చింది నువ్వేనా అని అడుగుతూ ఉంది. ఊషాంగ్ వెంటనే యానాని కట్టేసి అవును మేమే చేశాము, మేము ఆ పాయిజన్ ఇచ్చి చాలా మందిని టెస్ట్ చేస్తూ ఉన్నాము కానీ అందరూ చనిపోయారు, కానీ నువ్వు మాత్రం ఎలా తప్పించుకున్నావు అని అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా చేశారు, ఎంతమందిని చంపారని యానా అడుగుతూ ఉంది. అదంతా ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా, దీన్ని కాస్త స్మెల్ చేసి చూడు, ఇది నీకు బాగా పరిచయమైన మెడిసిన్నే అని అంటూ ఉంది. యానా వెంటనే దాన్ని స్మెల్ చూసి జోర్నియా అని కనిపెట్టేస్తుంది. అయితే మీరు నాకు జోర్నియా ఇచ్చినట్టు ఉన్నారు, ఆ తర్వాత నుండి మీరు దాని మీద ప్రయోగాలు చేస్తున్నట్టు ఉన్నారు అంతే కదా అని యానా అంటూ ఉంటే అవును కరెక్ట్ గా కనిపెట్టేశావు అనేసి అమ్మాయి అంటూ ఉంది. ఇక్కడేమో యానా వాళ్ళ అమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉన్నారు. దొంగసాయి కొంచెం మెడిసిన్ ఇవ్వగానే వాళ్ళ అమ్మ పైకి లేచి యానా ఎక్కడమ్మా అని అడుగుతున్నారు. బాస్ ఇంకా ఇంటికి రాలేదు అని దొంగసాయి అంటూ ఉంది. తన ప్రాణానికి ప్రమాదం ఉంది, మనం వెంటనే యానాని వెతకాలి అనేసి అందరూ కలిసి వెతుకుతున్నారు. ఊషాంగ్ యానాని చూసి అసలు నువ్వు ఎలా బ్రతికావో నాకు అర్థం కావడం లేదు, కానీ నువ్వు ఎలా బ్రతికావో అనేసి సేమ్ పాయిజన్ నీకు ఇప్పుడు ఇచ్చి టెస్ట్ చేయబోతున్నాను, నువ్వేం టెన్షన్ పడకు అనేసి ఆ పాయిజన్ ని యానా నోట్లో పోస్తుంది. యానా మెడిసిన్ ని ఊసేస్తుంది కానీ కాస్త లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంది. యానా బాడీ అంతా బాగా వీక్ అయిపోతూ ఉంది. యానా వీక్ అయిపోతే తన ఆటోమేటిక్ గా షేప్ షిఫ్ట్ అయిపోతుంది కదా, ప్రెసెంట్ ఇప్పుడు ఆ పొజిషన్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో యానా వాళ్ళమ్మ తొంగ్సాయ్ రూచియన్ ఇలా అందరూ కలిసి యానాని వెతుకుతూ ఉన్నారు. కానీ అంతలో యానా షేప్ షిఫ్ట్ అయిపోయినట్టు ఉంది. అది అమ్మాయి చూసేసి ఓ నువ్వు ప్రతిసారి షేప్ షిఫ్ట్ అవుతున్నావా, ఈసారి నువ్వు చాలా షబ్బీగా ఉన్నావు, చాలా క్యూట్ గా ఉన్నావు అనేసి యానా బుగ్గల్ని గెలుతూ ఉంది. నాకు ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు ఇంకా ఎందుకు చనిపోలేదు అని, నీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఉంది. నీ బ్లడ్ శాంపిల్ ని తీసుకుని వెళ్ళి టెస్ట్ చేసి దాన్ని యూజ్ చేసి నేను చాలా మందిని షేప్ షిఫ్ట్ చేస్తాను, ఇది ఎంత పెద్ద సక్సెస్ నో కదా అని అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఎవరో వచ్చి ఆ అమ్మాయి తల మీద తంతున్నారు. ఎవరా అని చూస్తే యానా వాళ్ళ అమ్మనే. రూచియన్ దొంగసాయి కింద పడిపోయిన అమ్మాయి మీద ఎక్కి తొక్కుకుంటూ వెళ్లి యానాని వెతుకుతూ ఉన్నారు. యానా అమ్మ మాత్రము యానా దగ్గరికి వచ్చి ఈసారి నువ్వు చాలా చబ్బీగా క్యూట్ గా ఉన్నావురా అని అంటూ ఉంటే దొంగసాయి రూచియన్ ఏంటి ఇది మా బాస్ నా, మీరేమంటున్నారు, మీ కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతూ ఉన్నారు. కాస్త బాగా అబ్జర్వ్ చేయండిరా, ఇదేరా మీ బాస్ అనేసి అమ్మ స్టోరీ అంతా చెప్తూ ఉన్నారు. అది విన్న తర్వాతనే వాళ్ళు యానా గురించి నమ్ముతున్నారు. యానా కట్లిప్పేసి ఆ ప్లేస్ లో అమ్మాయిని కట్టేస్తున్నారు. యానా అమ్మాయి గొంతు పిసుకుతూ నువ్వు నిజం చెప్తావా లేదా, అసలు నీ బాస్ ఎవరో అని యానా అడుగుతూ ఉంటే దొంగసాయి వెంటనే ఆ పాయిజన్ బాటిల్ కింద పడిపోయి ఉంది కదా దాన్ని తీసి ఆ అమ్మాయి నోట్లో పోసేస్తుంది. ఒసే నువ్వు మా బాస్ ని బెదిరించావు కదా, నేను ఇప్పుడు నిన్ను బెదిరిస్తాను అనేసి పాయిజన్ ఇచ్చేస్తుంది. కాసేపటికి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ ఆ అమ్మాయిని చెక్ చేసి చూస్తున్నారు కానీ ఆ అమ్మాయి చనిపోయినట్టు ఉంది. ఏంటి అమ్మాయి చనిపోయిందా అని అమ్మ అడుగుతున్నారు. యానా దొంగసాయిని చూసి నువ్వే దీనికి కారణమని అంటూ ఉంటే నేనేదో ఊరికే బెదిరిద్దామని నోట్లో పోసాను, కానీ అది పాయిజన్ అని నాకేం తెలుసు అనేసి దొంగసాయి భయపడిపోయి నిలబడుకొని ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.